ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్నటువంటి మాట, నా స్నేహితుని నమ్మి నేను ఎంతగానో మోసపోయాను. అతనితో నాకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేయటాన్ని బట్టి ఈరోజు అతను బయటికి వెళ్ళి నా గురించి దుష్ప్రచారం చేస్తూ నాకు శత్రువుగా మారిపోయాడని చెప్పి వాపోతున్న వాళ్ళు అనేక మంది ఈరోజు మనకు కనపడతా ఉన్నారు. అయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిలాగా ఉంటాడని చెప్పి రాయబడింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా ఎంపిక చేసుకున్నట్లయితే వాళ్ళు నిజమైన స్నేహితులుగా మారి మన దుర్దశలో వాళ్ళు మనకు సహోదరుడిలాగా ఉండి మనకు సహాయపడేవారుగా ఉంటారు. ఒకవేళ స్నేహితులను నమ్మి మోసపోయినట్లయితే ప్రేమ కలిగినటువంటి దేవుని చేతులకి వాళ్ళని క్షమించి అప్పగించు. ఏదో ఒక రోజు దేవుని చిత్తమైతే వారిని మారుస్తాడు. అంతేకాకుండా నీ జీవితంలో వారి ద్వారా కలిగిన పాఠాన్ని బట్టి